జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మన దేవునికి కులమత భేదములు లేవు, చిన్న పెద్ద తేడా లేదు, మతాల మధ్య భేదం లేదు. అందరికీ ప్రభు. మన యొక్క దేవుని యొక్క చేతులు సహాయం చేయడానికి వరుస కాలేదు. ప్రభు ఎప్పుడు మనం ఆశీర్వదించడానికి ఉన్నాడు, ప్రభు ఎప్పుడు మనం సహాయం చేయడానికి ఉన్నాడు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు యొక్క సహాయం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు ఆలోచన చేయండి ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సహాయం మనల్ని పొందుకోనివ్వకుండా, దేవునితో మనం సహవాసం చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి దూరం అయ్యేలా చేసేటటువంటిది సాతాను క్రియ, సాతాను శక్తి. మరి సాతాను శక్తికి మనము లోబడుతూ ఉన్నామా, లేకపోతే మన దేవునికి లోబడి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిన సమయం. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను మనల్ని అనేక విధాలుగా దేవుడి నుంచి దూరపరచడానికి మనల్ని అనేక రకాలుగా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. దేవుడిని టెంప్ట్ చేసింది. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన యొక్క శరీరం బలహీనత పొందింది. ఉపవాసం అంటే ఎవరికైనా శరీరం ఏమవుతుంది? అదే చూస్తాడు వాడు. ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా వాడిని వాడుకుందామా, ఏ విధంగా దేవుని దగ్గర నుంచి వారిని వేరు చేద్దామా, ఏ విధంగా దేవుని పిల్లలను వారి సోదరుల నుంచి తప్పించకుండా సోదరునికి గురి చేద్దామని సాతాను ఎలా తిరుగుతుందంట? గర్జించు సింహం వలె, ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహం వలె తిరుగుతుంది. ఎవరు? సాతాను. దేవుని యొక్క మేలులు పొందకుండా చేయడానికి అనేక విధాలుగా శోధన క్రియేట్ చేస్తూ ఉంటుంది, టెంప్ట్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క కృపతో మనము దేవుని యొక్క శక్తి పొందుకునే బిడ్డలుగా ఉండాలి. మనం దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుని కృపను పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో శ్రమలకు గురవుతాం, శోధనలకు గురవుతాం. ఆ శోధనను బట్టి నువ్వు దేవుడిని విడిచిపెట్టావా? ఎవరు వస్తారు ఆ ప్లేస్లోకి? సాతాను మన మీదకి వేలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ శోధనలాగే ఉండిపోతుంది. నీ మానసిక ఇబ్బందిలాగే ఉండిపోతుంది. నీ ఆశలాగే ఉండిపోతుంది. కారణము సాతాను నీ మీద ఏలుబాటు చేస్తుంది. మరి సాతాను నీ మీద ఏలుబాటు చేయకుండా నువ్వు జీవించాలంటే ఎలా ఉండాలి? దేవుని మాట శ్రద్ధగా ఉండి, దేవుని యొక్క మాటను నీ హృదయంలో పంచుకుని ఆ విధంగా జీవించే బిడ్డలుగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన గురించి మనం ఈరోజు 2 మాటలు నేర్చుకుందాం. ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఉపవాస ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి? ఈ ఉపవాసం అనేది ఎలా ఉండాలి? మనం చేసేటటువంటి ప్రార్థన, ఉపవాసం దేవునికి ఇష్టంగా ఉందా, లేకపోతే జనాలకి ఇష్టంగా ఉందా, ప్రజలకు ఇష్టంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ప్రజల కోసం ఉపవాసం చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క కృపను పొందుకోలేవు. నువ్వు వేషధారులే ఉండకూడదు. దేవుని దగ్గర చాలా నమ్మకంగా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు శ్రమ యందు ఎలా ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలి, నమ్మిక మాత్రమే ఉంచాలి. నీ శ్రమ నుండి వేరుపరచబడాలంటే, నీ శోధన నుంచి మనం బయటపడాలంటే ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. యూ షుడ్ బిలీవ్. దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం చేసే ప్రార్థనలో నమ్మకం లేకపోతే ఏదో ప్రార్థనకు వచ్చాం కదా, సన్నిధికి వచ్చాం కదా, ప్రార్థన చేయలే కదా, అవుతుందిలే అనేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? నమ్మకం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనం, 16, 17, 18 వచనాలు చదువుదాం.
మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దూఖముఖులై ఉండకుడి. మనుషులకు కనబడక నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఉపవాసం చేస్తారు. నీ ఉపవాసం ఎవరికి కనపడాలని నువ్వు ఆశపడుతూ ఉంటావు? ఒకసారి ఆలోచన చేయి. నీ ఉపవాసం ప్రజలకు కనపడాలని కానీ, నీ ఉపవాసం సేవకునికి కనపడాలి కానీ, నీ ఉపవాసం నీ యొక్క స్నేహితులు కనపడాలని కానీ నువ్వు చేస్తే నీ ఉపవాసం ఎంత మాత్రం దేవునికి ఇష్టం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వేషధారుల వలె ఉపవాసం నువ్వు చేయక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఆరాధించే ఆరాధన, నువ్వు స్తుతించే స్తుతియాగము నువ్వు నిజంగా సత్యముగా ఆరాధిస్తున్నావా? నీ ప్రార్థన సత్యముగా ఉందా? నీ హృదయానికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ప్రభు మనకే ఇచ్చాడు. మనకు స్వతంత్రమైన జీవితాన్ని ప్రభు మనకు దయచేశాడు. మనం ఎలా జీవించాలో అది మన ఇష్టం. అది మన ఇష్టం. చలమార్లు చెప్పాను. మరి సాతానుని దేవుడు ఎందుకు సృష్టించాడు? దాన్ని కలుగు చేయకుండా ఉంటే పోయాడు కదా, ఎందుకు సృష్టించాడు అని చాలామంది మనల్ని అన్యులు ప్రశ్న వేస్తూ ఉంటారు. దానికి సమాధానం ఒకటే, మనము దేవుని చేతిలో ఏం కాదు, రిమోట్ కంట్రోల్ కాదు, రోబోట్స్ కాదు. మనం దేవుడు ఎలాగా ఆడిస్తే ఆడించే విధంగా దేవుడు మనల్ని తయారు చేయలేడు. దేవుడు మనకి ఇండిపెండెంట్ లైఫ్ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. మనకి ఎలా జీవించాలో మన ఇష్టం. నీవు జీవించే విధానాన్ని బట్టే ఈ లోకంలో, నువ్వు జీవించే బ్రతుకుని పెట్టే ఈ లోకంలో నీకు నిత్య రాజ్యం, దేవుని సన్నిధి. హల్లెలూయా. నువ్వు జీవించే విధానాన్ని బట్టే నీ యొక్క ఆశీర్వాదం, నీకు మేలులు. హల్లెలూయా. నువ్వు చేసేటటువంటి ప్రార్థన కానీ, నువ్వు చేసేటటువంటి ఉపవాసం కానీ వేషధారుల వల్లే ఉండకూడదు. ఎంత మాత్రము దేవునికి ఇష్టము కాదు. నువ్వు ప్రజలను చూడాలని నువ్వు చేసేటటువంటి ప్రయత్నం దేవునికి ఇష్టం కానప్పుడు నువ్వు సహాయాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటావు? అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా, మనుషులను నమ్ముట కన్నా, రాజులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించి బిడ్డలుగా ఉండాలి. మనం దేవుని మీద మాత్రమే మన యొక్క భారమును ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమయమందును అసమయమందును దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దానికి సమయం లేదు, దానికి సందర్భం లేదు. ఎవ్రీ టైమ్ యు షుడ్ ప్రే, యు వర్షిప్ టు ది గాడ్. దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. కానీ బలహీనపరిచేటటువంటి కూడా ఉన్నాడు, వాడే సాతాను, అపవాది. నువ్వు అపవాది యొక్క శోధనకు గురయ్యావా? ఈ లోకంలో నీ జీవితం నీకు తెలుసు ఎలాగుంటుందో. హల్లెలూయా. చాలా మటుకు మనల్ని ఏం చేస్తుందంటే, నీకు అది ఇస్తాను, అనేక కోరికలు, అనేకమైన నీకు అది ఇస్తాను కదా, నువ్వు దేవుని సన్నిధి దూరమై. ఆదివారం దినం చాలామంది ఉంటారు కదా, ఈ రోజు నీకు 1000 రూపాయలు ఇస్తే ఈరోజు పని మానకమ్మ అంటారు. అది ఒక రకమైన సాతాను కలిగి చేసేటటువంటి టెంప్టేషన్. నీకు ఆశ చూపుతుంది. నీ ఆలోచన ఎలాగుంది? ఈరోజు దేవుని సన్నిధా లేకపోతే 1000 రూపాయల ఆలోచన చేసే యొక్క భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఆలోచన చేసుకునేటటువంటి కృప దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి దేవుని యొక్క మేలును పొందుకుంటావు. హల్లెలూయా. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మనం ఒక చక్కని మాట వింటాం. మనం ఉపవాసం కూర్చిన మాట, తగ్గింపు కూర్చిన మాట మనం వింటాం. యోనా 3వ అధ్యాయం. నినివే పట్టణ ప్రజలందరూ పాపంలో మునిగిపోయి ఉన్నారు. నినివే పట్టణ ప్రజలందరూ దేవునికి విరుద్ధంగా ఉన్నారు. మంచితనం లేదు వాళ్ళలో. ప్రభువుకి ఇష్టం లేనటువంటి జీవితం ఆ పట్టణం, మహాపట్టణం నినివే పట్టణం. 3 రోజులు మనం ప్రయాణం చేస్తేనే కానీ నినివే పట్టణాన్ని మనము మొత్తం చూడలేము. 3 రోజుల ప్రయాణం అంత దూరము ఈ యొక్క నినివే పట్టణం. ఈ నినివే పట్టణం దేవునికి ఇష్టలుగా లేరు ప్రజలు. ప్రభు కోపం వచ్చింది. ఎవరిని పంపాడు? యోనాను పంపాడు. యోనాను పంపి, ఓ యోనా, నినివే పట్టణ ప్రజలందరూ
దేవునికి విరుద్ధముగా ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. కనుక నినివే పట్టణాన్ని మొత్తం నేను 40 రోజుల్లో నేను నాశనం చేయబోతూ ఉన్నాను. నువ్వు నినివే పట్టణం అంతా తిరిగి, ఆ మహాపట్నం అంతా తిరిగి చాటింపై ప్రభు నాశనం చేయబోతున్నాడు ఈ పట్టణాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మహాపట్నం. 3 రోజులు మనం నడిచి వెళ్ళి ప్రయాణం చేస్తేనే కానీ నినివే పట్టణాన్ని మనం కవర్ చేయలేం, చూడలేం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు యోనాకు సెలవిచ్చిన ప్రకారము యోనా బయలుదేరి, ఓ నినివే పట్టణ మహాప్రజలారా, దేవుడు మన మీద చాలా కోపంగా ఉన్నాడు, మీ అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. కనుక 40 దినాల్లో ఈ పట్టణాన్ని అంతా దేవుడు నాశనం చేయబోతున్నాడని చాటి వేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ ప్రజలు వారి యొక్క తప్పును సరిచేసుకోవడానికి సిద్ధపడాలి లేదా? మరి మనము మన జీవితము, నాకు ఏమన్నా పెట్టాలా, ఎవరన్నా నాకు ఇవ్వాలా, కష్టం నాదే కదా, ఆ శక్తి నాదే కదా, ఆ ధనము నాదే కదా, ఆ బలము నాదే కదని చాలామంది విర్రవీగులాడుతూ ఉంటారు. మరి ఈ నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? యోనా 3లో చదువుతూ ఉంటుంది. అందరూ ఉపవాసం ఉండి అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా మేత లేకుండా గోనె బట్టు కట్టుకొని తమ తగ్గింపు జీవితాన్ని ప్రభువుకి తెలియచేయాలని ఆశపడి, ఒకవేళ మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన ఉపవాసాన్ని ప్రభు చూసి, మన తగ్గింపు జీవితాన్ని ప్రభు చూసి మన మీద కనికరపడతాడేమో, ఆయన కనికరపడే ప్రేమను మనం పొందుకుందామని వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. నీ వేషధారణటువంటి ఉపవాసం ప్రభువుకు అవసరం లేదు, నీ వేషధారణటువంటి ప్రార్థన ప్రభువుకు అవసరం లేదు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమ, ప్రియ బిడ్డలారా. వేషధారణ వల్లే మనం ఉండకూడదు. మన సంఘానికి వచ్చేటప్పుడు, ఆలయానికి వచ్చేటప్పుడు మన నడకలు ఏం చేయాలి? నడకను సరి చేసుకోవాలి. ఎలాగుంది మన బ్రతుకు, ఎలాగుంది మన వృద్ధి, ఎలాగుంది, ఏటి మన బ్రతుకు, మన స్థితి మార్చేవాడు ఎవరు, మన గతి మార్చేవాడు ఎవడు? ఆయనే కదా. ఎలా ఉండాలి మనం అని మీరు ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా సాతాను గురి చేసేటటువంటి శోధనలు మనం ఏమవుతాం? దూరం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నినివే పట్టణ రాజు, నినివే పట్టణాన్ని పాలించేటటువంటి రాజు కూడా ఆ వార్త విని, ఆ చాటింపు విని, ఆ యొక్క రాజసింహాసనకు దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రాజు ప్రభువుకు భయపడుతున్నారు. మరి ఇప్పుడున్నటువంటి రాజులో ఆ రాజు కాదు కదా, గ్రామాల్లో ఉన్నటువంటి ఒక వార్డు మెంబరు కూడా భయపడే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే ఏంటో తెలియక, ప్రభు అంటే ఎవరో తెలియక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు కదా, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయనకి జాతితో పని లేదు, మతంతో పని లేదు, చిన్నలతో పెద్దలకి పని లేదు, పెద్దలతో పని లేదు, వయసుతో సంబంధం లేదు. వాడి ధనికుడా లేకపోతే పేదవాడా, దాంతో సంబంధం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఈ రోజున దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతున్నటువంటి కారణము నీలో ఉన్నటువంటి పాపం. ఈరోజు ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందలేకపోతున్నటువంటి కారణము నీలో ఉన్నటువంటి పాపపు తలంపులు. నీ నడకను మార్చుకో, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నినివే పట్టణ రాజు తగ్గింపు జీవితం ప్రభు చూశాడు, వారి యొక్క ఉపవాస ప్రార్థన చూశాడు, వారి యొక్క తగ్గింపును చూశాడు. పాడు చేయాలి, నాశనం చేయాలి అనుకునేటటువంటి యేసయ్య మన దేవుడు ఏం చేశాడు? దాన్ని నాశనం చేయక ఆపిను. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలుగుతాం. కనుక దేవుడు మనల్ని నాశనం చేయాలని, మనం పాడు చేయాలని, దేవుడితో సహవాసం లేకుండా లోకంలో అనేక విధంగా మనకి అనేక రకమైన ఆశలు చూపిస్తూ దేవుని యొక్క మేలును పొందలేకుండా చేస్తాడు ఈ సాతానుడు. ఆ సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు. మరి సాతానే గర్జించు సింహం వల్లే తిరిగితే దేవుని పిల్లలమైనటువంటి మనము, ఇంకో మాట చెప్తున్నాను, రోషము కలిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఎలా ఉండాలో ఒకసారి
ఏ విధంగా జీవించాలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా సాతాను క్రియలు లయమైపోతాయి, సాతాను శక్తులు లయమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం చేస్తాం. ఉపవాసంతో ఏముండాలి? మనకి ప్రార్థన ఉండాలి. ఉపవాసం ప్లస్ ప్రార్థన, ప్రార్థన ప్లస్ ఉపవాసం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థనలో గడకపోయినట్లయితే, నువ్వు ఉపవాసం ఉండి నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే వ్యర్థమది. నువ్వు ప్రార్థనలో గడపాలి. అది కూడా వేషధారణ వలె కాక దేవునికి ఇష్టమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రభు మన అందరినీ ఆశీర్వదిస్తాడు. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. బాప్తిసం తీసుకున్న వాళ్ళు లేచి నిలబడినట్లయితే, బాప్తిసం తీసుకున్న